కన్న తండ్రి అనేది యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ మరి కూడి వచ్చిన మీ అందరూ కూడా పొరపేట అందరండి బాగున్నారా? మంచిది ప్రియులారా. చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంకి వెళ్దాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవం గల తండ్రి నీకు వందనాలు అయ్యా. మరొక పర్యాయం తండ్రి నీ పాదాల సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి కొనియాడుచుండగా కృపను అనుగ్రహించండి. ఇదిగో నాయన, ఇప్పటివరకు నీ పిల్లలుగా పాటలు పాడి నీ నామాన్ని మహిమపరిచాం తండ్రి. మీ లేఖనాలను నాయన మేము పరిశీలన చేస్తుండగా తండ్రి, ఇదిగో నిలబడిన మమ్మల్ని మరుగున చేసి తండ్రి మీరే మా అందరితో మాట్లాడండి ప్రభా. మా జీవితాలకు ఏ మాటలు అయితే అవసరమో వాటిని మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా తండ్రి మీరు మాట్లాడి మా బ్రతుకులు సరిచేస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. మా హృదయాలు తండ్రి నాయన, మా మనసును తండ్రి నాయన మీ మాటలు ఎందుకు నిలకడ ఉంచడానికి తగిన కృపను శక్తిని దయచేయను ప్రభా. ఇదిగో తండ్రి, మీ మాటలు ఉన్నతమైనవి తండ్రి నాయన. ఆకాశం భూమి గతించినను తండ్రి, మీ మాటలు గతించమని మీ లేఖన సెలవిస్తుందయ్యా. అంత ఉన్నతమైన మాటలు తండ్రి మేము నిర్లక్ష్యం చేయకుండా తండ్రి వాటిని పరిశీలన చేయడానికి కృపను అనుగ్రహిస్తారని నమ్మచ్చు. ప్రాధేయపడుతూ బ్రతిమలాడుతూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని పొందుకునే నామం తండ్రి, ఆమేన్. మరి 2 దినాలు సభలో బాగా అలసిపోయినట్టున్నారు అందరూ. మరి బాగానే కష్టపడి పనిచేశారు. అంటే మనం అంతా చేయాలి. 2 రోజులు మెసేజ్ బాగానే విన్నారా అందరూ? మెసేజ్ టైంలో మీరు పనులన్నీ ముగించుకొని విన్నారు కదా? ఓకే, బాగా రాసుకొని ఉన్నారు అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ వీక్ అంటే ఆ మెసేజ్ ఏంటి అనేది అంటే వచ్చి ఈ రోజైతే వెంటనే చెప్పేస్తారు కదా మొన్న. కనుక వచ్చే వారం నేను వాటి గురించి అడుగుతాను. 2 రోజుల ప్రసంగం ఏంటన్నది మీరు చెప్పాలి. రక్షణ సువార్త గురించి అంటే ఏ టాపిక్ మాట్లాడారు, ఏం మాట్లాడారు అని చెప్పాలి. ఇంకా పుట్టుక గురించి, మన యొక్క బ్రతుకు గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. తెలిసే తెలీదా? మనిషి ఈ భూమి మీద ఎందుకు పుడుతున్నారు, ఎందుకు చనిపోతున్నారు? మరి ఒక కుటుంబాన్ని దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు రప్పిస్తున్నాడు? మనం ఆలోచన చేసినట్లయితే అంటే దేవుని ఎరగక ముందు, దేవుడు ఏంటి తెలియక ముందు మనం ఈ లోకంలో ఉండేటప్పుడు అంటే మనిషి యొక్క జీవితం యొక్క పరమార్థం ఏమిటనేది ఆలోచించకపోవచ్చు. మరి దేవునిలోనికి వచ్చిన మనము మన జీవితం ఎందుకోసం బ్రతకాలి, దేవుడు ఈ భూమి మీద మనల్ని ఎందుకు పుట్టిస్తున్నాడు అని ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. అది మీ అందరికీ తెలుసా? దేనికోసం బ్రతుకుతున్నాము తెలిసి ఉంటుంది. అమ్మ అయితే 2 రోజుల సభల్లోనే నిద్రపోయింది, వాక్యం వినలేదు. ఎందుకంటే బండి మీద వచ్చినప్పుడు అడుగుతూ ఉంటే ఏం గుర్తుంటాయి బాబు అంటుంది. ఏం గుర్తుంటాయి? వింటే గుర్తుంటాయి. అక్కడ నిద్రపోతుంది, కునుగుతుంది. నేను చూస్తున్నాను కదా, నిద్ర కునుగుతుంది. అంటే దేవుని సన్నిధిలో అది చిన్నవారైనా పెద్దవారైనా ఆసక్తిని బట్టి మనకి దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. చూడండి, సునీల్ అన్ని గారి చర్చిలోని ఒక ముసలాయన ఉంటాడేమో, 70 సంవత్సరాల వయసు ఉంటుంది. అంటే 65 నుంచి 70 సంవత్సరాలు ఉంటుంది. ఆయన ప్రతి ఆదివారము ఒక కీర్తన చదువుతారు అక్కడ, ప్రతి ఆదివారం. ఇక సభలు 5 రోజులు సభలు అయితే 5 రోజులు కూడా 5 రోజులు ఒక కీర్తన. అది ఏ కీర్తన అయినా సరే, లేదంటే ఒక అధ్యాయం. ఇప్పుడు లోకాసువార్తలో ఏదో ఒక అధ్యాయం ఉందనుకోండి. ఇప్పుడు లోకాసువార్త మొదటి అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? సుమారుగా 60 వచనాలు ఎన్నో ఉంటాయి. చూడండి, లోకాసువార్త మొదటి అధ్యాయము 80 వచనాలు ఉన్నాయి. ఈ 80 వచనాలు కూడా ఆయన ఒకరోజు మీటింగ్లో నైట్ సభలో చూడగంట ఆయన చెప్పారు అక్కడ. అంటే మనం ఇప్పుడు ఇందులో ఎన్ని వచనాలు మనం చూడగానే చెప్పగలం, కంఠస్థ చేయగలం? అంటే అతనుకున్న ఆసక్తి అలాంటిది. న్యూ విశాఖ మండలం ఫాస్ట్ ఫెలోషిప్లో ఒక ఆయన ఉంటారు. ఆయన కూడా ఆయన చదువు లేదు,
ఇంతకీ విషయం ఏంటంటే వాళ్ళు చదవలేరు మనకులాగా. ఇప్పుడు మనం ఈ తెలుగు చదవగలం, ఇంగ్లీష్ చదవగలం, కానీ వాళ్ళకి చదువు లేదు. కానీ చదువు లేకపోయినా సరే ఆ విషయాలు విని దాన్ని కంఠస్థ చేసి, అంటే ఎందుకంటే దేవుని పట్ల వారికున్న ఆసక్తి అలాంటిది. బైబిల్ పట్ల లేదంటే వాక్యం పట్ల వారికున్న ఆసక్తి అలాంటిది. మనం ఒక వస్తువుని ఎలా ఉపయోగించాలో తెలియకపోతే దాన్ని మనం ఉపయోగించగలం. కానీ మరి దేవునిలోనికి రాకముందు ఏ విధమైన చేతనైనా సరే, అంటే అది అనారోగ్య పరిస్థితుల వల్లైనా, లేదంటే వాక్యం చేతనైనా, లేదంటే ఇతరితర ఏ కారణాల చేతనైనా సరే మనం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, అంటే దేవుని ఉద్దేశాలు ఏంటంటే మనం ఎరిగి ఉండాలి. అసలు దేవుని ఉద్దేశం ఏంటి, అసలు మనిషి యొక్క జీవితం ఏమిటి అని ఇది ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. ఇలా తెలియాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, బైబిల్ గ్రంథాన్ని చదవాలి. చూడండి, ఒక వచనం మనం చదువుకొని ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ప్రియమైన దేవుని వారలారా, అంటే మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని, ఏటి యందు, వాటి యందు అంటే వేటి యందు, దేని యందు మనం నడుచుకొనవలెననేసి ముందుగా దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే దేవుడు మనల్ని సృజించిన విధానం గురించి చెబుతూ, అసలు మనం ఏం చేయాలి, దేనికోసం మనం బ్రతకాలి అని చెబుతూ, అంటే సత్క్రియలు చేయడానికి క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై, అంటే దేవుడు ముందుగానే నిర్ణయించుకుని ఎఫెసీయులకు రాసిన పత్రికలు మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తునందు జగతి పునాది వేయబడక మునుపే యేసుక్రీస్తునందు మనం పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండాలనేది దేవుని సంకల్పం. ఏంటండి, దేవుని సంకల్పంలో ఇప్పుడు మనం దేనికోసం సృష్టింపబడుతున్నాం అంటే సత్క్రియలు చేయడానికి. అంటే యేసుక్రీస్తునందు లేని వారంతా కూడా సత్క్రియలు చేయని అవసరం లేదా? అంటే ఇప్పుడు వారి గురించి మనకు అవసరం లేదు. కానీ ఎవరైతే యేసుక్రీస్తునందు నూతనంగా జన్మిస్తున్నారో, అంటే బాప్తీసం తీసుకుని ఎవరైతే దేవుని సంఘంలో చేర్చబడుతున్నారో, అంటే నూతనంగా జన్మించి అంటే మారు మనసు పొంది రక్షణలోనికి ఎవరైతే వస్తున్నారో వారందరూ కూడా ఏం చేయాలట, సత్క్రియలు చేయాలి. ఇప్పుడు మరి ఈ సత్క్రియలు చేయాలంటే ఎలా చేస్తారు? అప్పటికప్పుడు చేస్తే వచ్చేదా? ఇప్పుడు దేవుని సంకల్పం ఎలా ఉంటుందంటే, అంటే మనుషుల్ని పుట్టిస్తున్నాడు కదా, అంటే పిల్లలు ఈ భూమి మీదకి అంటే కుటుంబాలుగా వస్తున్నారు. ఇప్పుడు ఆదాము మొదట ఈ భూమి మీద జన్మిస్తే, అంటే ఆదాముని దేవుడు మొదటగా సృజించినప్పుడు ఆదాముకి సాటి అయిన సహాయాన్ని, ఒక తోడుని, బయటికి వెళ్ళి రాయిల్లి ఇక్కడ నిద్రపోవడమే ఈరోజు కూడా నిద్రపోయింది. అంటే వాక్యం విను, ఒక అరగంటేనా? అంటే దేవుడు మనల్ని సృష్టిస్తుంది ఎందుకనంటే సత్క్రియలు చేయడానికి. ఆదాము అవ్వలని సృజించి ఒక కుటుంబాన్ని దేవుడు భూమి మీద పెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి అందులో తర్వాత కయ్యేను, హేబేలు, ఇప్పుడు ఇది మొదటి కుటుంబమే కదా, ఈ కుటుంబం నుంచి భూమి మీద సంతానం అంతా వస్తుంది. అలాగే ఆ తరం అంతా కూడా జలప్రలయంలో కలిసిపోయిన తర్వాత మరలా దేవుడు అబ్రహాముని ఎన్నుకోవడం, అబ్రహాం నుంచి ఒక ప్రత్యేకమైన ఒక కుటుంబాన్ని చూడాలనుకోవడం. చూడండి, దేవుడు అబ్రహాంకి ఏం చెప్తున్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను,
నిన్ను బట్టి ప్రపంచ జనాభాని అంతటిని కూడా ఆశీర్వదిస్తాను. అసలు ఎలా ఆశీర్వదిస్తున్నాడు? అబ్రహామును బట్టి ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు? ఆలోచించండి ఒకసారి. అంటే మరి అప్పటి వరకు మిగిలిన జనాభా లేరంటే అబ్రహాము గారికి ఉన్నంత విశ్వాసము మిగిలిన వారికి లేదు. ప్రేమని దేవుని వారలారా, అంటే ఇప్పుడు అబ్రహాము సారా గారి ద్వారా ఇస్సాకు గారు పుడితే అంటే ఇప్పుడు అక్కడ కుటుంబం మరలా ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఇస్సాకు రెబ్కాల ద్వారా మరలా యాకోబు యాషావులు అదొక కుటుంబం ప్రారంభమవుతుంది. మరలా యాకోబు ద్వారా మరలా ఈ 12 మంది పిల్లలు అదొక కుటుంబం ప్రారంభమవుతుంది. ఇలా మనం ఆలోచన చేసినట్లయితే మన ద్వారా కూడా ఒక కుటుంబం ప్రారంభమవుతుంది. ఇప్పుడు దేవుని సంకల్పంలో కుటుంబం ఎలా ఉండాలి? అసలు దేవుని సంకల్పంలో పిల్లల్ని ఎలా పెంచాలి? అంటే ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలోని భక్తుల జీవితాలను మనం ఆలోచిస్తే అంటే పిల్లలు ఎలా ఎదుగుతారు? అసలు నిజంగా పెద్ద అయినప్పుడు వాడికి చెబితే వింటాడా? అంటే మరొక్కై వంగనిది మానై రొంగున. అంటే అది చిన్నప్పుడు దాన్ని సరిచేయాలి. పెద్ద ఎలిగితే మనం ఏం చేయలేము, సరిచేయలేము. ఇప్పుడు మనం నా పిల్లవాడు మాట వినట్లేదు, మా అబ్బాయి మాట వినట్లేదు, నా కూతురు మాట వినట్లేదు, ఎందుకు వింటారు? అసలు బాలుడు నడవలసిన త్రోవను వారికి మనం నేర్పించామా? అంటే మనం బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించము, కానీ మన పిల్లలు ఏం చేయాలి? మన మాట వినాలి. అలా జరుగుతుంది. అసలు దేవుడు అందుకే కదా ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ వారికి ఇస్తున్నాడు. ఏంటి, ఐగుప్తు ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత అంటే వారు ఐగుప్తుని దాటి అరణ్యంలోకి వచ్చిన తర్వాత వారు ఏ విధం చేతనైనా అరణ్య ప్రయాణంలో వారు చేసే పనులు దేవుడికి నచ్చగా మరలా ఇదిగో ఒక గ్రంథం రాస్తూ మోషే ద్వారా మరొక ద్వితీయోపదేశ కాండం అని అంటే ఏంటంటే మరలా వారికి ఆజ్ఞలు ఇస్తున్నారు. ఇదిగో మీరు మీ పిల్లల్ని ఇలా పెంచాలి, మీరు ఈ కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత మీ బ్రతుకు ఇలా ఉండాలి. ఏంటి, మనం ఒకప్పుడు అన్యులుగా ఉండేటప్పుడు మన బ్రతుకు ఇలా ఉంది. అన్యుల నుంచి క్రైస్తవులుగా మారిన తర్వాత అంటే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు మన బ్రతుకు ఇలా ఉండాలి అని దేవుడు చక్కగా అంటే మీరు ఐగుప్తులో ఉన్న జీవితాన్ని విడిచిపెట్టండి, ఐగుప్తులో ఉన్న ఆ విగ్రహారాధన అంతటిని తీసివేయండి. ఇదిగో కనానులో ప్రవేశించిన తర్వాత ఇదిగో నా ఆజ్ఞలు మీరు పాటించాలి, మీరు పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా బ్రతకాలి. ఇదిగో మీ పిల్లలకు బాల్యం నుంచి వీటిని నేర్పించాలి. అలా అనేకమైన ఆజ్ఞల ద్వారా మోషే ద్వారా ఇచ్చి ఇదిగో వారికి ఇచ్చినప్పుడు వారు ఎంతవరకు యెహోషువ గారు బ్రతుకున్నంత వరకు బాగానే ఉన్నారు. తర్వాత ఆ కాలం అంతా కూడా ఏమైపోయారంటే ఇదిగో దేవునిని ఎరగిన ఒక తరం పుట్టుకొచ్చేసింది. ఎందుకంటే ఆ కాలంలో ఉన్నంతవరకు బాగానే పెంచారు, తర్వాత వచ్చిన వాళ్ళు చెప్పలేదు. అంటే ఇది ఎక్కడ లోపం జరుగుతుందంటే తల్లిదండ్రులు సరైన శిక్షణ ఇవ్వకపోవడం వల్ల, తల్లిదండ్రులు దేవుని పట్ల ముందు విధేయత చూపించకపోవడము, అలాగే వారి పిల్లలకి అది నేర్పించకపోవడం అనేది అంటే దేవుని నిత్య సంకల్పం అనేది మనం ఎరగకపోవడం అనే దాని మీద మనం ఆలోచించాలి. ఏంటి, దేవుడు ముందుగానే సత్క్రియలు చేయుట కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడట. యేసుక్రీస్తునందు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభులు యోహాను గారిని మనం చూసినట్లయితే యోహాను గారు తెలుసా, బాప్తీసం ఇచ్చే యోహాను. ఇప్పుడు యోహాను గారికి దర్శనం వస్తుంది. అంటే జకరియా గారికి దేవుడు దర్శనం ఇస్తూ ఇదిగో ఆయన రాక కంటే ముందు ఎవరు పుట్టబోతున్నారు, యోహాను గురించి చెబుతూ ఇప్పుడు ఈ యోహాన్ని ఎలా పెంచాలి? ఇప్పుడు ఎలా పెంచాలి? మామూలుగా అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచారు? తల్లిదండ్రులు ఎలా పెంచారండి? అంటే ఎక్కడ పెంచారండి? ప్రత్యేకంగా వారిని అడవులోకి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు అడవుల్లోని వారు వస్త్రధారణ చూస్తే తోలు దట్టి కట్టుకొని, నడుముకు తోలు దట్టి అంటే చర్మపు తోలు ఆయన ధరించుకున్నాడు. మనలాంటి వస్త్రాలు ఉన్నాయంటే ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి లేవా?
వస్త్రాలు ధరించుకుంటున్నారు, వారు ధరించుకుంటున్నారు. కానీ యోహాను గారికి ప్రత్యేకమైన వస్త్రాన్ని వారు ధరించారు. ఇప్పుడు అదే వయసు 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ చర్మతోలు కట్టుకోమంటే కట్టుకుంటారా? ఇప్పుడు వీరి తల్లిదండ్రులు ఎప్పటి నుంచి వారు అలవాటు చేశారు? ఎప్పటి నుంచి? బాల్యం నుంచి. బాల్యం నుంచి అంటే ఎందుకు బాల్యం నుంచి అలవాటు చేశారంటే తల్లిదండ్రులు, అంటే జకరియా గారికి ఏం జరిగింది అక్కడ? ఆయన గర్భం అంటే బాబు పుట్టినంత వరకు కూడా 8వ రోజు వచ్చినంత వరకు కూడా ఆయనకి నోరు రాలేదు. వచ్చిందా? నోరు రాలేదు. ఇదిగో నీ గర్భవాసాన్ని ఒక కుమారుడు నువ్వు కంటావు. ఆయన ఏంటి, తండ్రి హృదయాన్ని పిల్లల తట్టును, పిల్లల హృదయాల్ని తండ్రి తట్టును తిప్పుతాడు. ఆయన ఎవరికి మార్గాన్ని సరళం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి మార్గాన్ని సరళం చేస్తారని ఎప్పుడైతే ఈ మాటలు జకరియా గారి దగ్గరకు వచ్చి ఎవరు దూత చెప్పిందో, అంటే ఈ ప్రవచనాలన్నీ ఆయన జ్ఞాపకం వచ్చినాయి. వీళ్ళు అంటే ఎవరైతే యాజకుడే కదా. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవాలయంలో సేవ చేయుచుండును. అంటే తన తరగతి క్రమం వచ్చినప్పుడు ఈ ఎన్ని రోజులైతే తరగతి ఉంటుందో అన్ని రోజులు కూడా దేవుని పిల్లల విషయమై మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. అంటే మరి వీరు యాజకులకి బైబిల్ గ్రంథం మీద అవగాహన ఉంటుందంటే ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఈ ప్రవచనాలన్నీ గుర్తొచ్చినాయో, అయ్యో నా కుమారుడు నా గర్భవాసాన ఒక ప్రవక్త పుట్టబోతున్నాడు, అతను ఒక మండే సూర్యుడు, ప్రకాశించే వెలుగు, అంటే ఇతన్ని ఇలా పెంచాలంటే నేనేం చేయాలనేసి వారు ముందుగానే సిద్ధపడి ఏం చేస్తున్నారు? చూడండి, ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథము సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనం. సమూయేలు పుట్టుక గురించి అన్న ఏం చేస్తుందండి? ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది చూడండి. సైన్యములకు అధిపతికి యెహోవా, నీ సేవకురాలునైనా నన్ను మరవక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వారి తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక. ఏంటి, వాడు తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాయగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. అంటే ఒక మొక్కుబడి చేసుకుంటుంది. ఏమని మొక్కుబడి చేసుకుంటుంది? నీ సేవకురాలనైన నాకు మగపిల్లని దయచేస్తే. అంటే మరి ఆడపిల్లలు మందిరంలో సేవ యాజకులుగా చేయరు, మిగతా చిన్న చిన్న పరిచర్య చేస్తారు. కానీ ఇప్పుడు మందిర సేవ చేయాలంటే మగపిల్లవాడు చేయాలి కనుక, ఒకవేళ మగపిల్లవాడు దయచేస్తే ఇదిగో నేను దేవాలయంలో విడిచిపెడతాను అని మొక్కుబడి మొక్కుకుంది. ఇప్పుడు ఈ మొక్కుబడి మొక్కుకున్న తర్వాత దేవుడు అన్నాకు ఏం చేశాడు? గర్భాన్ని తెరిచాడు. మగపిల్లవాడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఆవిడ ఏం చేస్తుంది చూడండి. మొదటి అధ్యాయం 21వ వచనం. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటా అర్పించు బలిలు అర్పించుటకు మొక్కుబడిన చెల్లించుటకును పోయిరి. అయితే హన్న బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లుగా నేను వాని తీసుకువస్తానని తన పెనిమిడితో చెప్పి, అంటే ఇప్పుడు నేను ఒక మొక్కుబడి మొక్కుకున్నాను, నేను దేవునికి విడిచిపెడతాను వీడిని. ఏంటి, దేవునికి విడిచిపెడతాను. అలా నేను మొక్కుబడిని చెల్లించుకోవాలి. వాడి దేవాలయానికి వస్తే వాడు అక్కడ విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టాలంటే అంతవరకు నేను పాలు విడొచ్చినంత వరకు కూడా వాడిని నేను సిద్ధపరుస్తాను
అంటే ఇప్పుడు అన్న ఏం చేస్తుందంటే ఏటా దేవాలయానికి వెళ్ళడం లేదు. వాళ్ళు కంపల్సరీగా దేవాలయానికి వెళ్ళి వాళ్ళు ప్రతి ఏటా పస్కా పండుగను ఆచరించాలి. కానీ అలా వెళ్ళకుండా ఏం చేస్తుందంటే ఇదిగో తన బిడ్డను సిద్ధపరుస్తుంది. ఎలా సిద్ధపరుస్తుందంటే వాక్యముతోనూ అనేకమైన మాటలతోనూ, నాన్న నువ్వు దేవుడి పనిని చెయ్యాలి, ఇదిగో నువ్వు మందిరంలోనే ఉండాలి, నీ దేవునితో నేను మొక్కుబడి చేసుకున్న తర్వాత నువ్వు పుట్టేవరా, అంటే దేవునితో నేను అనేక దినాలు నేను ప్రార్థించక నువ్వు పుట్టావు. నన్ను చాలామంది ఏళన చేస్తారు. అంటే ఇప్పుడు అంత భక్తితో దేవునికి అర్పించుకుంటూ ఆ మాటలన్నీ నేర్పిస్తూ ఏంటి తర్వాత చూడండి 28వ వచనం 27 నుంచి చదువుదాం. ఈ బిడ్డను 26వ వచనం నుంచి చదువుదాం. నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసి స్త్రీను నేనే ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించును. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పును. అప్పుడు వాడు అక్కడనే, అంటే ఎవరు ఇప్పుడు మొక్కుకుంటుంది? సమూయేలు గారు మొక్కుతున్నారు కిందన. ఏంటి ఇప్పుడు సమూయేలు గారు, ఇప్పుడు తల్లి గారు సమూయేలుని తీసుకొచ్చి దేవాలయంలో యాజకుడి దగ్గర, అయ్యా ఆ రోజు నేను దేవుడికి మొక్కుకొని ఆ మొక్కుకున్నప్పుడు నాకు ఈ గర్భాన్ని ధరించాడు దేవుడు, ఈ కుమారుని ఇచ్చాడు, ఈ కుమారుని నేను ఇచ్చేస్తున్నాను అనేసి ఎవరితో ఏలీతో అన్నప్పుడు ఏంటి ఇప్పుడు అక్కడే ఈ మాటలన్నీ విన్న తర్వాత ఎవరు? సమూయేలు కూడా మొక్కుకుంటున్నాడు. దేవుడు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏవిని ప్రార్థన చేసుకుంటున్నాడు? ప్రభా ఇదిగో నేను నీ సన్నిధిలో మరణం వరకు కూడా నేను నీలోనే జీవించాలి. అలాంటి ఒక నిబంధన తీసుకున్నప్పుడు చాలా భక్తిగా ఉంటున్నాడండి, చాలా భక్తిగా ఉంటున్నాడు. అంటే ఇప్పుడు యెహోవా వాక్కు ఆ దినములలో యెహోవా వాక్కు వినిపించట్లేదు. ఎందుకంటే ఏలీ తన కుమారుల విషయంలో దేవుడు కోపించుకున్న తర్వాత ఇప్పుడు ఏలీతో దేవుడు మాట్లాడడం మానేశాడు, యాజకుడితో మాట్లాడడం మానేశాడు. చూడండి 3వ అధ్యాయం ప్రారంభవచ్చు. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండును. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షమగు తరచుగా తటస్థించట్లేదు. అంటే దేవుడు ఎవరితో మాట్లాడట్లేదు? ఇప్పుడు ఏలీతో మాట్లాడట్లేదు, యెహోవాకు ప్రత్యక్షం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు కిందన మనం చూసినట్లయితే సమూయేలు గారితో, అంటే బాలుడైన సమూయేలు గారితో దేవుడు ఏమవుతున్నాడు? మాట్లాడుతున్నాడు. సమూయేలుని పిలుస్తున్నాడు దేవుడు అక్కడ. ఈ విషయం ఏలీకి అర్థమయ్యి నీ చిత్తము ప్రభా చిత్తగించుము నా ఏలినవాడా అనేసి ఏలీ చెప్తారు. ఆ తర్వాత కాలంలో సమూయేలు గారి జీవితాన్ని చూడండి మనం. ఏంటి సమూయేలు ఈ వాక్యం ప్రత్యక్షమైన తర్వాత సమూయేలు గారిని వాళ్ళంతా చూడండి 3వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బయర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకున్నది. అంటే ఈ పిల్లవాడిని అన్న అంటే తల్లి ఎలా పెంచింది అసలు? ఇదిగో తన భర్త అంటున్నాడు ఎల్కానా, ఇదిగో ఈ కుమారుడికి నువ్వేమైతే నేర్పించాలో, ఏ వాక్యం అయితే నేర్పించాలో ఆ వాక్యం నేర్పించు. అంటే అలా సిద్ధపరిచి దేవాలయంలో విడిచిపెట్టిన తర్వాత వాడు దేని నుంచి తొలగిపోవట్లేదంటే తన భక్తి నుంచి తొలగిపోవడం లేదు. అలా అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం ఆయనకి ప్రత్యక్షం అవుతుంది, దేవుడు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, దాను మొదలుకొని బయర్షెబా వరకు, అంటే ఇశ్రాయేల్ 12 గోత్రాల వారు కూడా ఇప్పుడు ఎవరిని న్యాయాధిపతిగా ఎంచుకుంటున్నారంటే ఇతను ఒక ప్రవక్తగా ఎంచుతున్నారు. వాళ్ళు ఇతను దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు ఇతనితో మాట్లాడుతున్నారు అనేసి ఆ ప్రజలందరూ కూడా నమ్మరు.
తర్వాత మనం చూస్తాం సౌలు రాజు విషయంలో. ప్రేమని దేవుని వారలారా, ఇప్పుడు మన పిల్లల్ని ఎలా పెంచుతున్నామా? అంటే బాల్యం నుంచి మన పిల్లల్ని ఎలా పెంచుతున్నామా? వాడు పెద్దవాడు అయిపోయిన తర్వాత, అంటే తల్లి గర్భంలో 9 నెలల నిర్మాణం ఒకసారి ఆలోచించండి. 9 నెలలు నిర్మాణం మనం ఒకసారి ఆలోచిస్తే అసలు ఎలా మారుతుంది? కంటికి కనిపించిన కణాలు ఏంటి, 2 కణాలు అంటే అది విచ్ఛిన్నం చెందడం ఏంటి, అవి గుండుగా మారడం ఏంటి, కాళ్ళుగా మారడం ఏంటి, చేతులుగా మారడం ఏంటి, మెదడుగా మారడం ఏంటి, అసలు నోరుగా మారడం ఏంటి, మాట్లాడడం ఏంటి, అసలు ఒకసారి ఆలోచించండి. అంటే ఎప్పుడు మనం ఆలోచించాలంటే, ఇదిగో దేవుని యొక్క ప్రేమను మనకు అర్థం కావాలంటే ఇదిగో మనం ఆలోచనలకు వెళ్ళాలి. అంటే దేవుడు గర్భఫలం ఇచ్చిన తర్వాత మనం మర్చిపోకూడదు. అంటే పిల్లల్ని అలా పెంచాలి. అలా పెంచితే ఖచ్చితంగా వారు ఏమవుతారు, వాడు పెద్దవాడైనప్పుడట దేని నుంచి తొలగిపోడట, దేవుని నుంచి తొలగిపోడు. ఇప్పుడు పిల్లల్ని మనం ఏం చేయాలి? ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఏం చేయాలి? పోటీ ప్రపంచంలో ఏం చేయాలి? మంచిగా చదివించాలి. కార్పొరేట్ స్కూల్లో చదివించాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఇంజనీరింగ్ చదివించాలి, డాక్టర్ చదివించాలి. చదివిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? తర్వాత తల్లిదండ్రులు పట్టించుకుంటున్నారా? పట్టించుకోవడం. ఎందుకు పట్టించుకోవట్లేదంటే ఇదిగో వాడికి విలువలు మర్యాదలు మనకు నేర్పించట్లేదు. ఏంటి, సంసోను గురించి మనకు తెలుసు. సంసోను గురించి దేవుడు దర్శించిన తర్వాత, అంటే దూత ద్వారా వచ్చిన తర్వాత, అక్కడ చూడండి న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ బాలుడు దేనికోసం అంట, ఫిలిష్తీయుల చేతిలో నుంచి, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువును, నీకు కానుపు లేకపోయిను, అయితే నీవు గర్భవతివై కుమారుడు కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసంనే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భము పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. ఏంటి, ఈ విషయాలు భర్తతో పంచుకున్నప్పుడు భర్త కూడా చూడండి మరలా అడుగుతున్నాడు. ఇప్పుడు దూత వచ్చి మరలా ఈ బిడ్డని ఎలా పెంచాలో దూత వచ్చి చెబుతున్నట్టుగా మనం చూస్తాం. ఏంటి, వారు అలా పెంచారంటే పెంచారు. బాల్యంలో తల్లిదండ్రులు అలా పెంచారు. కానీ పెద్దవాడైన తర్వాత అంటే ఇతడు ఫిలిష్తీయుల నుంచి రక్షించడానికి ఇది చేస్తున్నాడన్న సంగతి తల్లిదండ్రులు ఏం చేశారు? మర్చిపోయారు. అంటే దేవుని సంకల్పంలో, అంటే సంసోను ఎందుకు అంత బలంగా, ఎందుకు అంత మహావీరుడిగా కనిపిస్తాడు? చూడండి, సంసోను ఎవరైనా టచ్ చేయగలరా? ప్రేమని దేవుని వారలారా, వారు బాల్యంలో అంత చక్కగా పెంచారు. కనుకనే తల్లిదండ్రులు మర్చిపోయారు ఈ విషయాన్ని. ఏంటి, ఫిలిష్తీయులకి ఏమైనా చేటుకి యెహోవా చేత అతడు రేపబడుచున్నాడన్న మాట వారు ఎరగక, అంటే వారు పెద్దవారు అయినప్పుడు మర్చిపోయినా సరే సంసోను మాత్రం దేవుని యొక్క సంకల్పాన్ని మర్చిపోలేదు. ప్రేమని దేవుని వారలారా, ఏంటి, ఇలా మన భక్తులందరినీ మనం ఆలోచించినట్లయితే మోషే గారిని కానీ చూడండి, యాకోబు గారిని కానీ, ఇస్సాకు గారిని కానీ, యాకోబు, అంతేనా? అంటే మోషే ఎలాంటి పరిస్థితుల నుంచి నిజంగా అంత భక్తి ఎలా వచ్చింది ఆయనకి? మోషే తల్లిదండ్రులు చాలా విశ్వాసంగా ఉన్నారట. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం. అంటే యేషోబు గారు చెప్పిన మాటలు వారికి అంత బలంగా వారికి హృదయాల్లో నాటికిపోయినాయి. ఏంటంటే, ఏ రోజైనా సరే మమ్మల్ని ఇక్కడి నుంచి మా దేవుడు విడిపిస్తాడు. ఆ విశ్వాసాన్ని బట్టి వారు ఏం చేశారట, మోషేను అలా పెంచారు. చూడండి, ఎబ్రీలు రాసిన పత్రిక 11వ
11వ అధ్యాయము 3వ వచనం, 23వ వచనం నుంచి. మోషే పుట్టినప్పుడు అతడి తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండి చూచి విశ్వాసమును బట్టి రాజా ఆజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. అంటే విశ్వాసాన్ని బట్టి ఏంటి విశ్వాసము? ఈ కుమారుడిని దాచిపెడితే ఈ కుమారుడి ద్వారా దేవుడు రక్షణ దయచేయును. ఏంటి ఆ విషయాలు మోషే దాచిపెట్టిన తర్వాత ఇప్పుడు ఫరో కుమార్తె అంటే అందంగా ఉండే ఏదో కాపాడుకోవాలని కాదు, అక్కడ కింద పదం ఏమి ఉపయోగిస్తున్నాడు? విశ్వాసమును బట్టి. అంటే ఈ కుమారుడు 3 నెలలు దాయడం అంటే అది చిన్న విషయమేమి కాదండి. పుట్టిన వెంటనే నదిలో పడేయాలి, అక్కడ ఉన్న రూలు, ఒక ఆజ్ఞను జారీ చేశారు రాజుగారు. కానీ ఆ తల్లిదండ్రులు ఏం చేశారు? దాచారు. దేవుడు రక్షించాడు, ఫరో కుమార్తెకి అప్పగించాడు. మరలా ఈవిడే అక్కడికి వెళ్ళి పెంచుతుంది. ఈ పెంచే క్రమంలో ఏమి నేర్పిస్తుంది ఆ బాలుడికి? నాయన, నీవు హెబ్రీయుడు, నీవు ఇశ్రాయేలు రక్షణ కొరకు నువ్వు దేవుడు నేను కాపాడాడు నాయన. ఆ తల్లి ఎన్ని మాటలు పెంచితే. ఎందుకంటే మనం మోషే యొక్క విశ్వాసాన్ని మనం చూసాం. ఎలాంటి శ్రమలు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు? ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతోనే మాట్లాడుతున్నాడు. ఇంతమంది ఇశ్రాయేలు ప్రజలతో ఎవరితోనైనా మాట్లాడుతున్నాడు దేవుడు? ముందు జీవితంలో మనం ఎవరిని చూసాం? సమూయేలు గారిని చూసాం. అక్కడున్న ఎవరితో మాట్లాడట్లేదు. ఏలీ బ్రతికే ఉన్నాడు, కానీ దేవుడు ఏలీతో మాట్లాడట్లేదు, సమూయేలుతోనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ అహరోను ప్రవక్త ఉన్నాడు, ఆయనతో మెయిన్ సంకల్పం ఆయన ద్వారా చేయాలనుకోవట్లేదు. నేరుగా దేవుడు మోషే ద్వారానే మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇదిగో మనకు ఇచ్చిన ఈ గర్భఫలాల విషయంలో ఒకసారి ఆలోచించండి. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? మనకు గర్భఫలం ఎందుకు ఇస్తున్నాడు? అసలు మన కుటుంబాల ద్వారా దేవుని ఎలా మహింపరచాలి? అసలు మనం ఏం చేయాలి? అసలు దేవుని సంకల్పం ఏమిటి? అంటే ఆ సంకల్పంలో ఉండాలి అంటే ఇదిగో వాక్యము నిరంతరం మనం ఏం చేయాలంటే పరిశీలించాలి. ఏం చేయాలి? వాక్యాన్ని పరిశీలించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇప్పుడు దూత వచ్చి మరియ దగ్గరికి వచ్చి దూత వచ్చి ఏం చెప్తుంది? అమ్మా, నీ గర్భవాసాన ఒక కుమారుడు పుట్టబోతున్నాడు. ఇప్పుడు మరి యేసు ప్రభు అంత భక్తి జీవితం ఎలా వచ్చింది ఆయనకి? బాల్యం నేర్పించాలి కదా. దూతలు ప్రత్యక్షత ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులు ఎలా ఉన్నారట? యేసేపు నీతిమంతుడు, మరియ గారు భక్తురాలు. మరియ, నేను పురుషుని ఎరగని దాన్నే, నాకు ఎలా పిల్లలు పుడతారు? అంటే చూడండి, వాళ్ళ యొక్క తల్లిదండ్రులని దేవుడు అంటే వారు అంత భక్తిగా ఉండబట్టే యేసుక్రీస్తు ప్రభువారిని అంత భక్తిగా వారు పెంచగలిగారు. ప్రేమని దేవుని వాళ్ళారా, మన పిల్లల యొక్క జీవితం కూడా మన చేతిలోనే ఉంటుంది. వాడికి బాల్యం నుంచే దేవుని యొక్క ఉద్దేశాలు నేర్పించాలి. దావీదు మహారాజు సొలొమోను విషయంలో ఏమి చెప్పలేదంటారా? ఆవిడ ఎవరు? బత్షెబ కానీ దావీదు గారు కానీ మిగతా భార్యలందరితో పోలిస్తే బత్షెబ గారు చాలా భక్తిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. దావీదు మహారాజు దేవుడు హెచ్చరించిన వెంటనే తన తప్పును సరిచేసుకొని ఎంత భక్తిగా బ్రతికాడో. ఆయన భక్తిని మనం ఎలా అర్థం చేసుకోవాలని అంటే కీర్తనలు మనం చదువుతున్నప్పుడు మనకు అర్థం అవ్వాలి. ఎన్ని కీర్తనలు ఉన్నాయండి? ఈరోజు మనం ఆరాధనలో కంపల్సరీగా మనం ఏం చేస్తాం? ఒక కీర్తన చదువుకుంటాం. ఎవరు కీర్తనలో రాసిన వారు? లేదంటే కీర్తన ఒక క్రమాన్ని ఆరాధనలో పెట్టింది ఎవరు? దావీదు మహారాజు అక్కడ ప్రారంభిస్తున్నాడు. ప్రేమని దేవుని వాళ్ళారా, మరి ఇలా ఆరాధన ప్రారంభిస్తూ అంత మాత్రమేనంటే చూడండి, ఇశ్రాయేలీలు మొత్తం 20 మంది, అంటే 2 రాజ్యాలు అయిపోయినప్పుడు, అంటే యూదా రాజ్యము, ఇశ్రాయేల్ దేశము, యూదా దేశము, ఇశ్రాయేల్ దేశము. ఇప్పుడు యూదా రాజ్యాన్ని అంటే ఎవరు? దావీదు కుమారుడైన సొలొమోను కుమారుడైన రెహబాము నుంచి వచ్చిన ఈ రాజుల వంశం వస్తుంది. ఇప్పుడు
రెహబాము మొదలుకొని మొత్తం 20 మంది రాజులు ఉంటారు. ఈ 20 మంది రాజులు కూడా ఎవరిని ఆదర్శంగా తీసుకుని చూపిస్తాడంటే దేవుడు దావీదు మహారాజునే చూపిస్తాడు. రాజుల చరిత్ర అంతా చూడండి. దావీదును అనుసరించి నడుచుకున్నారు, దావీదును అనుసరించి నడుచుకోలేదు, ఇంతే. 20 మంది రాజుల చరిత్రని ఎవరిని ఆదర్శంగా పెడుతున్నాడు దేవుడు అంటే దావీదు మహారాజుని ఆదర్శంగా పెడుతున్నాడు. ప్రేమైన వాళ్ళారా, అంటే ఇప్పుడు ఆయన అంత భక్తిగా జీవించారు కనుక దేవుడు ఆయన గురించి రాయిపిస్తుంది. అంటే ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకి ఆ భక్తి జీవితాన్ని నేర్పిస్తున్నారు. అంటే తల్లి కూడా ఉండాలి. అంటే తండ్రి ఒకటి చెబితే సరిపోదండి, తల్లి తండ్రి ఇద్దరు కలిసి వారికి శిక్షణ ఇవ్వాలి. అంటే ఇది మన బాధ్యతని మనం తీసుకోవాలి. అలా తీసుకునేటప్పుడు దేవుని సంకల్పం ఏంటంటే సత్క్రియలు చేయడానికి. అంటే సత్క్రియలు ఎలా చేస్తాం, మనం మంచి పనులు ఎలా చేస్తామంటే ఇదిగో సమాజంలోని విలువలు మర్యాదలు, తల్లి తండ్రి, ఒక కుటుంబము, ఆ కుటుంబం యొక్క మర్యాదలు ఇవన్నీ మనం నేర్పిస్తుండేటప్పుడు వాడు ఏం చేస్తాడట, వాడు వృద్ధాప్యం వచ్చినా సరే, వృద్ధాప్యం వచ్చిన పిల్లలు తల్లిదండ్రుల్ని విడిచిపోరు. చూడండి, ఇప్పుడు మన కళ్ళ ముందు పిల్లల్ని పట్టించుకోరు. కానీ దేవుని యందు భయం ఉంటే మరి అందరూ ఇందాక మనం ఎలాగా న్యాయాధిపతి సంసోను తల్లిదండ్రుల విషయంలో మనం చూస్తే బాల్యంలో బాగానే పెంచారు, పెద్దలిగిన తర్వాత మర్చిపోయారు. అలా మర్చిపోయిన తల్లిదండ్రులు ఉన్నా సరే, అంటే ఇప్పుడు మనమంతా కూడా ప్రారంభం నుంచి కూడా క్రైస్తవ్యంలో ఉన్నవారం కాదు. క్రైస్తవ్యంలో ఉన్నవారం మనం ఎక్కడి నుంచి వచ్చాం? దేవుడు ఎరగక అనిలుగా ఉండి క్రైస్తవంలోనికి మనం వచ్చాం. ఇప్పుడు మనం క్రైస్తవులుగా వచ్చాం, కానీ మన తల్లిదండ్రులు ఈ మాటలు మనకు చెప్పినా చెప్పకపోయినా దేవుని ప్రణాళిక వల్ల మనం ఇక్కడికి వచ్చాం కనుక ఇప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే బాల్యం నుంచి మన పిల్లల్ని అలా పెంచగలగాలి. అలా పెంచితే వాడు పెరిగి పెద్దవాడు అయిన తర్వాత త్రోవ తప్పుపోడు, మార్గము తప్పుపోడు. చూడండి, నిర్గమాకాండం 6వ అధ్యాయం అనుకుంటా, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయమా, అక్కడ రాస్తాడు పిల్లల గురించి. ప్రారంభం చూడండి. నీవును నీ కుమారుడును నీ కుమారుడు కుమారులను నీ దేవుడైన యెహోవాకు భయపడి. అంటే నీవు నీ కుమారుడు నీ కుమారుడు నేను నీకు ఆజ్ఞాపించిన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటినీ గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు మీరు స్వాధీనపరుచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలను విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలీ, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించే దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని నడుచుకొనవలెను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండనప్పుడు, త్రోవన నడిచినప్పుడు, పండుకొండినప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. ప్రేమని దేవుని వారలారా, ఏంటి, నీ ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకుండేటప్పుడు, ఏం చేసినప్పుడు అని సరే ఈ మాటలు మాట్లాడాలి. మనం మాట్లాడుతున్నామా? ఆలోచించండి. మనము ఈ సంభాషణ చేస్తున్నామా? మరి ఈ సంభాషణ మనం చేయకుండా, అంటే మనం విత్తేది సరైన విత్తనాలు విత్తకుండా మంచి ఫలాలు రావాలని ఎలా అనుకోవడం అది తప్పు కదా. ఒకసారి ఆలోచించండి.
ఒకసారి ఆలోచించండి. ఆపాను, అన్ని పేర్లు ఆపాను. ప్రేమైన దేవుని వాళ్ళారా, అంటే మనం ఆలోచన విధానాన్ని మనం ఏం చేయాలంటే మార్చాలి. భక్తి మనం పక్కవారితో పోల్చుకోరాదు. ఏంటి దేవుడు సరాసరి మనకి ఎందుకు ఏంటి మనం మన సభల్లో విన్నాం, అసలు ఈ భూమి మీద బ్రతుకు గురించి మనం బ్రతుకుతున్నామా? ఇది కొద్ది కాలమే కదా, మనం ఈ లోకం విడిచి వెళ్ళిపోవలసిన వరం కదా. మరి ఆయనతో యుగయుగాలు జీవించాలంటే ఎలా ఉండాలి? అసలు పురుషులైనా, మన గర్భవాసన పుట్టిన పురుషులైనా స్త్రీలైనా మనం ఏం చేయాలంటే దేవుని సంకల్పంలో పెంచాలి. వారికి ఏంటంటే అల్లర చిల్లరైన మాటలు మనం నేర్పించకూడదు. ఇదిగో భక్తిని నేర్పించాలట. ఇదిగో నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ ఇంట లేచినప్పుడు, పండుకుండేటప్పుడు నువ్వు ఏం చేసినా సరే ఏం చేయాలంటే భక్తి నేర్పించాలి. అది ఎవరైనా సరే అలా నేర్పించిన వారు ఖచ్చితంగా ఆ పిల్లలు దేవుల్లో ఉంటారు. అంటే దేవుడు ఉద్దేశం ఏంటంటే కొద్దిమందినైనా సరే అసలు నేను వచ్చేసరికి ఆ విశ్వాసం కొనుగొనను. అసలు ఆ విశ్వాసం కొనుగొనంటే అసలు విశ్వాసంగా ఎవరు ఉండడం లేదు. దేవుని రాజ్యం నిమిత్తం సిద్ధపడిన వారు ఎవరు ఉండడం లేదు. నేను కన్ను మూస్తే దేవుడి దగ్గరికి వెళ్ళాలనే విశ్వాసము ఎవరికి ఉండడం లేదట. మరి ఆ సంకల్పంలో మనం ఉన్నామా? మన పిల్లలు మనం పెంచుతున్నామా? అంటే ఒక్కొక్క భక్తుల జీవితాన్ని ఆలోచించండి, ప్రవక్తల జీవితాలు ఆలోచించండి. అంటే వారు ఎందుకు అలా ప్రవక్తగా మారారు? వారు ఎందుకు యాజకులుగా మారారు? వారు ఎందుకు యాజకత్వం దేవుడికి వారికి అప్పగిస్తున్నాడు? మిరియాము ప్రవక్తగా ఉంది, అహరోను యాజకుడుగా ఉన్నాడు, మోషే నాయకుడిగా కనిపిస్తున్నాడు, ప్రవక్తగా కనిపిస్తున్నాడు. తల్లిదండ్రులు వారి దేవుడు అంటే పిచ్చి, అంటే దేవుడు అంటే పిచ్చి అండి వారికి. ఎందుకంటే ఆయన పాదాల సన్నిధి చేరితేనే నిత్య జీవం. మరి మనం ఆలోచన దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? మన దేవుడికి ప్రాధాన్యత ఇస్తున్నామా? ఈరోజు మన కుటుంబం గురించి మనం ప్రార్థన చేస్తున్నామా? మన రక్షణ గురించి మనం ప్రార్థన చేస్తున్నామా? అంటే ఈ విషయాలన్నిటి మీద మనం ఏంటంటే ఆలోచించాలి. చూడండి, ఆజ్ఞల గురించి మరలా దేవుడు మోషే ద్వారా ఆజ్ఞిస్తూ, ఇదిగో నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, అంటే నీ తండ్రి అయిన దేవుడిని ఆరాధించాలి పూర్ణంగా. అంటే ఏదో కొద్ది కొద్దిగా చేస్తే సరిపోదండి. కనుక అంటే ఇలా మనం ఈ సమూయేలు గురించి కానీ, ఎవరు యోహాను గురించి కానీ, భక్తులు ఇంతమంది లేరండి. తర్వాత చాలామంది మనం భక్తుల్ని మనం చూడొచ్చు. అంటే వీళ్ళందరి యొక్క జీవితాలు ఆలోచిస్తే వాళ్ళ తల్లిదండ్రులు అంత శ్రద్ధగా పెంచుతున్నట్టుగా మనం చూడొచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు అంత శ్రద్ధగా పెంచుతున్నట్టుగా మనం చూడొచ్చు. కనుక ఇదిగో దేవుని సంకల్పంలో ఉన్న మనం అందరము కూడా మనకిచ్చిన కుటుంబాలు, మనకిచ్చిన పిల్లలను దేవుని సంకల్పంలో పెంచాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను.